ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ ఎకానమీ. ఇది పవర్ సిస్టంలో వస్తుంది. అయితే ఇది చూస్తే టఫ్ జాబ్ లాగా ఉంటుంది, కానీ మనం ఒకసారి పిక్చరైజ్ చేసుకుంటే, అంటే దాని నువ్వు అనాలిసిస్ చేసుకునే దాన్ని బట్టి యూ విల్ ఫీల్ హార్డ్ ఆర్ ఈజీ అనేది ఒకసారి చూద్దాం. సాధారణంగా మనం ఏసీ సర్క్యూట్లోకి వెళ్ళాలి. ఓకే, పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ అది నార్మల్గా వెళ్ళేది సేమ్. ఇది అప్లైడ్ వోల్టేజ్, ఇది కరెంటు, సేమ్ ఆర్ ఎక్సెల్ ఎందుకు వేసానంటే చెప్తా. ఇప్పుడు కోల్ ప్లాంట్, ఇది అదే థర్మల్ పవర్ ప్లాంట్. కోల్ ప్లాంట్ అంటే థర్మల్ పవర్ ప్లాంట్. ఇది స్టేషన్. డోంట్ బీ కాంప్లికేటెడ్, అయితే డోంట్ ఫీల్ కాంప్లికేటెడ్. ఓకే, థర్మల్ పవర్ ప్లాంట్లో నువ్వు వాడేది ఏంటి? కోల్. మండిస్తే ఇందులో వాటర్ మరిగి స్టీమ్ వచ్చి నీకు ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి లోడ్ సెంటర్కి నువ్వు పంపిస్తావు. కోల్ ఈజ్ కిలో క్యాలరీ కదా, ఎంత మండిస్తావో దట్ ఈస్ ద రియల్ వర్క్. చేయి పెడితే కాలుతుంది కదా మండించినప్పుడు, దట్ ఈస్ ద రియల్ వర్క్. పేపర్ వేస్తే కాలుతుంది కదా, దట్ ఈస్ ద రియల్ వర్క్. ఓకే, సో ఈ రియల్ వర్క్ని అగైన్ మనం రియల్ వర్క్ లాగా కన్వర్ట్ చేయాలి. అంటే ఫ్యాన్ తిరిగినప్పుడు మనకి ఎయిర్ ఇస్తుంది కదా, అదనమాట. ఎయిర్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. మోటార్ వేసామనుకో, వాటర్ బయటకు వస్తుంది కదా, వాటర్ పంపేస్తే వాటర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద వెల్ ఈజ్ ద రియల్ వర్క్. సో ఈ రియల్ వర్క్ నుంచి ఈ రియల్ వర్క్ జరగాలి అంటే నువ్వు ఇక్కడ జనరేట్ చేయాలి, ఆ జనరేషన్ని ఇక్కడ తీసుకెళ్ళాలి. అయితే ఇన్ బిట్వీన్ దిస్ టూ సమ్ ఫ్యాక్టర్స్ కమ్స్ ఇన్ టు పిక్చర్. దట్ మెయిన్ ఫ్యాక్టర్ ఈస్ ఇమాజినరీ ఫ్యాక్టర్. ఇమాజినరీ ఫ్యాక్టర్ అంటే దేనివల్ల వస్తుంది తెలుసా? దీనివల్ల వస్తుంది. ఎందుకంటే ఆల్టర్నేటర్లో ఇండక్టివ్ కాయిల్ ఉంటుంది, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లో ఇండక్టివ్ కాయిల్ ఉంటుంది. ఇక్కడే కాదు, మధ్యలోని కూడా ట్రాన్స్ఫార్మర్ వేస్తాం, ఇది కూడా ఇండక్టివ్ కాయిల్. సో ఇన్ దిస్ ఎంటైర్ పవర్ నెట్వర్క్ ఇండక్టర్ ఈజ్ ద మెయిన్ డామినేటింగ్ కాంపోనెంట్. సో ఇండక్టివ్ కాంపోనెంట్ యాక్చువల్గా ఆర్ అనేది ఉంటే మధ్యలో కొద్ది లాస్ అవుద్ది, బట్ ఇదేం చేస్తుంది, కొంచెం దానికి సెల్ఫ్గా కొంత జనరేట్ చేస్తుంది. ఏం జనరేట్ చేస్తుంది? ఇది దీనివల్ల వచ్చేది యాక్టివ్ పవర్, దీనివల్ల వచ్చేది రియాక్టివ్ పవర్. మనం అడగకుండానే జనరేట్ చేస్తుంది. మనం కష్టపడి దీన్ని జనరేట్ చేస్తే ఇది అడగకుండానే జనరేట్ చేస్తుంది, దీన్ని రియాక్టివ్ పవర్ని. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మోసేది ఏంటి? కండక్టర్ ఏం మోయాలి ఇప్పుడు? రెండిట్లని మోయాలా. యాక్టివ్ పవర్ని మోయాలి, బేర్ చేయాలా, ట్రాన్స్పోర్ట్ చేయాలా. రియాక్టివ్ కాంపోనెంట్ని కూడా ఇది మోయాలి. సో సపోజ్ ఒక పైప్ అనుకోండి, ఇది లోడ్. అంటే ఈ కండక్టర్ని పైప్ లాగా నేను చెప్పాను. ఇది థర్మల్ పవర్ ప్లాంట్. ఇక్కడ నుంచి వాటర్ ఎలాగ వస్తే దట్ ఈస్ కాల్డ్ వాటర్ ఫ్లో అనుకోండి. ఇప్పుడు మధ్యలో వాటర్ బబుల్స్ వచ్చినాయి అనుకోండి, ద ఆక్యుపెన్సీ ఆఫ్ ద పైప్ విత్ ద వాటర్ బబుల్ విల్ రెడ్యూసెస్ ద ఫ్లో ఆఫ్ ద కరెంట్. సో ఇదే క్వాంటిటీ ఆఫ్ వాటర్, ఈ ఫ్లో ఆఫ్ వాటర్ నాకు కావాలంటే ఏం చేయాలి? కండక్టర్ సైజ్ పెంచాలి, అంటే పైప్ సైజ్ పెంచాలి. సో ఐ నీడ్ టు ఇన్వెస్ట్ మోర్ అమౌంట్. ఈ వాటర్ బబులే ముందే మనం నలిఫై చేస్తే, ఎక్కడి నుంచి కూడా నలిఫై చేస్తే, ముందే జనరేషన్లోనే నలిఫై చేస్తే యూ విల్ గెట్ బెటర్ అది స్మాల్ పైప్ టు క్యారీ ఫ్రమ్ హియర్ టు హియర్, సోర్స్ టు లోడ్ సెంటర్. ఇక్కడ ఆ పని చేస్తాం. అంటే అసలు ఈ వాటర్ బబుల్ ఎంత వస్తుంది, దేనివల్ల వస్తుంది అంటే మన రియాక్టివ్ పవరు ఎంత వస్తుంది, హౌ మచ్ రియల్ పవర్ విల్ కమ్ అవుట్, అండ్ వాట్ ఆర్ ద మెజర్స్ టు నలిఫై దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో నీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నీకు ఇది జనరేషను, ఇది లోడ్ పాయింట్, ఈ మధ్యలో రెసిస్టెన్సు, ఇండక్టెన్సు, కెపాసిటెన్స్ కూడా ఉంటుంది. బట్ మోస్ట్ డామినెంట్ కాంపోనెంట్ ఈస్ ఎల్. కాబట్టి రెండిట్ల సమ్మేషనే ఎల్ మిగులుతుంది. ఎందుకంటే ఇది లో, ఇది లెస్ వాల్యూ, దిస్ ఇస్
మోర్ వాల్యూ కాబట్టి ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీఏ కదా. నౌ ఇప్పుడు ఇది రియల్ కాంపోనెంట్ అన్నాం, ఆర్ని రియల్ కాంపోనెంట్ అన్నాం, ఇది ఎక్స్ఎల్ని ఇమాజినరీ కాంపోనెంట్. రెండిట్ల సమ్మే నీకు వచ్చేది జెడ్. ఓకే, ఇంపిడెన్స్. దిస్ ఈస్ ద యాంగిల్ ఆర్ పై, పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అంటాం. ఇప్పుడు మనం ఏంటంటే ఇది ఎంత తగ్గించగలిగితే అంత బెటర్. దీన్ని తగ్గించాలంటే దీన్ని నెగిటివ్లో ఎక్సీ యాడ్ చేస్తే ఈ ఎక్సీ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాప్ అవుతాయి. అంటే దీన్నే ఇలా వెక్టార్ సమ్మే కదా, ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు కదా. సో నౌ దిస్ బికమ్స్ నో, ఆర్ మారదు గుర్తుంచుకోండి. ఇది ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ. ఎక్సీ నువ్వు ఎంత పెద్దది పెట్టగలిగితే, దీనికంటే మించి కాదు, ఎంత ఎక్కువ పెట్టగలిగితే ఈ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఎక్స్ఎల్, దెన్ యూ విల్ గెట్ దిస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ జెడ్. ఎక్స్ఎల్ ఇది ఎక్స్ ఈక్వలెంట్ పెట్టేస్తే బోత్ విల్ క్యాన్సిల్ ఈచ్ అదర్ అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. దాన్నే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటాం. యూనిటీ అంటే 1, కాస్ పై ఈజ్ 1. ఎప్పుడవుద్ది? కాస్ పై సాధారణంగా ఆర్ బై జెడ్ కాబట్టి వేర్ జెడ్ ఈక్వల్ టు ఆర్, దెన్ దిస్ బికమ్స్ 1. ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోతే 1. సో యూనిటీ పవర్ ఫ్యాక్టర్ మన పవర్ సిస్టంలో కెనాట్ ఇమాజిన్, బట్ వీఆర్ ట్రయింగ్, we better way to get to reach the UPF. ఓకే, నౌ ఎలాగో చేద్దాం చూద్దాం. నీకు ఇందులో వెళ్ళేది కరెంట్, ఎందుకంటే పవర్ సిస్టంలో వోల్టేజ్ ఎవ్రీవేర్ విల్ చేంజ్. దిస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ ఎక్స్ఎల్. నౌ దిస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ ఎక్స్ఎల్. ఇప్పుడు ఐ కదా వెళ్ళేది, ఈ యాక్సెస్కి ఆర్ ఎక్స్ ఎక్స్ఎల్, హియర్ దిస్ ఈజ్ జెడ్. జెడ్డే కదా. నెక్స్ట్ ఇప్పుడు ఈ వెక్టార్ డయాగ్రామ్కి అన్ని చోట్ల ఐ స్క్వేర్తో మల్టిప్లై చేసాం అనుకో, దిస్ ఈజ్ ఐ స్క్వేర్ ఎక్స్ఎల్, దిస్ ఈజ్ ఐ స్క్వేర్ ఆర్, అండ్ దిస్ బికమ్స్ ఐ స్క్వేర్ జెడ్. ఇప్పుడు దీన్ని యాక్టివ్ పవర్ అన్నాం, అంటే పీతో చూపిస్తాం. దీన్ని రియాక్టివ్ పవర్ ఆర్ ఇమాజినరీ పవర్, దీన్ని క్యూతో చూపిస్తాం. దిస్ ఈజ్ అపారెంట్ పవర్, దీన్ని ఎస్తో చూపిస్తాం. అంటే సింపుల్గా మనకి ఇది పి, ఇది క్యూ, ఇది ఎస్. దీనికి యూనిట్ వాట్స్ ఆర్ కిలో వాట్స్ ఆర్ మెగా వాట్స్. దీనికి యూనిట్స్ కేవీఏఆర్, కిలో వోల్ట్ యాంపియర్, రియాక్టివ్ కేవీఏ, రియాక్టివ్ కిలో వోల్ట్ యాంపియర్. దిస్ ఈజ్ కేవీఏ, దిస్ ఈజ్ 90, దిస్ ఈజ్ పై. సో దిస్ ఈజ్ ఇంకోటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అగైన్ ఇదే కదా క్యూ, ఇమాజినరీ కాంపోనెంటే కదా. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ జేక్యూ. మ్యాథమెటిక్స్ మీద పట్టుంటే నువ్వు ఆడ ఎలాగిచ్చినా చేసేయగలం. అగైన్ ఇది ఇమాజినరీ కాంపోనెంట్ కదా. సో ఎస్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఇప్పుడు నువ్వు క్యూని ఎంత తగ్గిస్తే అంత తగ్గుతుంది, అంటే లైన్ యూటిలైజేషన్ అంత పెరుగుతుంది. చెప్పాను కదా, ఇక్కడ యాక్టివ్ పవర్ జనరేట్ చేస్తావు, యాక్టివ్ పవర్ యూటిలైజ్ చేసుకుంటున్నావు, మధ్యలో వచ్చేది చెడగొట్టేది రియాక్టివ్ కాంపోనెంట్ కాబట్టి ఆ రియాక్టివ్ కాంపోనెంట్ని కెపాసిటెన్స్ సిరీస్లోనో ప్యారలల్లోనో పెట్టి నలిఫై చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు నౌ ఈ ఎక్స్ఎల్ ఎంత ఎక్కువ ఉంటే యాంగిల్ అంత పెరుగుతుంది, కాస్ పై అంత తగ్గుతుంది. ఎందుకంటే కాస్ పై యాంగిల్ పెద్దదైతే కాస్ పై చిన్నది, కాబట్టి యాంగిల్ ఎంత పెద్దదైతే అంటే ఇది ఎంత పొడవైతే ఇది ఇలా వస్తుంది, అంటే ఈ యాంగిల్ పెరుగుతుంది. కాబట్టి ఇది ఎంత తగ్గించగలిగితే అంత బెటర్. ఇది ఎప్పుడైతే పెరిగిందో పవర్ ఫ్యాక్టర్ బికమ్స్ లో. సో వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్? లో పిఎఫ్, అదే కదా మనకు కావాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎక్కువ అంటే పెద్ద సైజ్ కండక్టర్లు వాడాలి.
అంతే కదా, స్టేషన్ నుంచి మనం బయటికి పవర్ సప్లై ఎంతవరకు కావాలంటే అంతవరకు వెళ్ళాలంటే రియాక్టివ్ పవర్ ఎప్పుడైతే లో పవర్ ఫ్యాక్టర్ అంటే హై రియాక్టివ్ పవర్ అని. సో దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ లావ్ కండక్టర్ వాడాలి. కాస్ట్ ఆఫ్ స్టేషన్ అంటే ఏదైతే స్టేషన్ స్టెప్ అప్ స్టెప్ డౌన్ అంటే సబ్ స్టేషన్ కానీ పవర్ ప్లాంట్ కానీ అదన్నీ. కాస్ట్ ఆఫ్ సబ్ స్టేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్విప్మెంట్ ఈజ్ మోర్. ఎందుకంటే కరెంట్ ఎక్కువ వస్తుంది, ఎస్ ఎక్కువ ఉందంటే ఈజ్ మోర్ ఫర్ ఏ గివెన్ లోడ్. లోడ్ తక్కువే కానీ ఎట్ లో పవర్ ఫ్యాక్టర్. లోడ్ తక్కువే కానీ ఆక్యుపేషన్ ఆఫ్ ద లైన్ విత్ ద కరెంట్ ఈజ్ మోర్. సో మోర్ కరెంట్ మీన్స్ మోర్ రేటింగ్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఈజ్ నీడెడ్. అంటే బ్రేకర్ కానీ సివిటీ కానీ లేకపోతే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ కానీ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ కానీ. సెకండ్ ఏంటంటే పూర్ వోల్టేజ్ రెగ్యులేషన్. వాట్ ఈజ్ వోల్టేజ్ రెగ్యులేషన్? ఇది సెండింగ్, ఇది రిసీవింగ్. అంటే ఇది విఎస్, ఇది విఆర్. వాట్ ఈజ్ వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే విఆర్ మైనస్ విఎస్ బై విఎస్ మైనస్ విఆర్ బై విఆర్ ఇంటూ 100. దిస్ ఈజ్ ద వోల్టేజ్ రెగ్యులేషన్. ఎప్పుడైతే ఇండక్టెన్స్ ఎక్కువ ఉందో, ఆక్యుపెన్సీ ఆఫ్ ద కండక్టర్ ఎక్కువ ఉందో, వోల్టేజ్ డ్రాప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ డిఫరెన్స్ ఈజ్ మోర్. సో ఎప్పుడైతే మోరో నీకు ఇక్కడేమో 230 volts ఇంట్లో కావాలి. దానికోసం నువ్వేం చేసావంటే ఇక్కడ నుంచి ఇక్కడ డ్రాప్ ఉంటుంది కదా, సపోజు 250 volts అనుకో. ఇక్కడ అంటే సెండింగ్ ఎండ్లో 250 volts పెట్టావు, రిసీవింగ్ ఎండ్లో 230 volts వచ్చింది. ఓకే, అంటే ఎంత వోల్టేజ్ డిఫరెన్స్ ఉంది? ఎందుకు వచ్చింది? ఇక్కడ నాట్ ఓన్లీ రెసిస్టెన్స్, ఇండక్టివ్ ఎలిమెంట్ కూడా ఉంది. కాబట్టి వోల్టేజ్ డ్రాప్ అంత అయింది. అదే బెటర్, ఎందుకంటే ఇక్కడ ఏంటి అవుతుంది, ఐఆర్ డ్రాపు ప్లస్ జేఎక్స్ఎల్ డ్రాపు, ఐ ఇంటూ ఎక్స్ఎల్. ఈ రెండింటి డ్రాప్ ఎప్పుడైతే ఎక్కువైందో ఇక్కడికి వచ్చేసరికి వోల్టేజ్ తగ్గిపోయింది. ఇది తగ్గించామనుకో ఇది పెరుగుతుంది. కాబట్టి ఈ వోల్టేజ్ అంత అక్కర్లేదు. బట్ 230 volts కంటే తక్కువ ఉందనుకో, ఎందుకంటే ఎక్స్ఎల్ డ్రాప్ ఎక్కువైంది అనుకో, అప్పుడు ఏమవుతుంది, నీ మెషినరీ తిరగదు, పాడైపోద్ది, నీకు బెటర్ క్వాలిటీ ఆఫ్ లైటింగ్ రాదు, పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద మెషిన్ సరిగా రాదు, ఎందుకంటే వోల్టేజ్ రేటింగ్ పడిపోతాయి. దిస్ ఈజ్ వోల్టేజ్ రెగ్యులేషన్. వాట్ ఈజ్ వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే సెండింగ్ ఎండ్ వోల్టేజ్ మీన్స్ రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ బై రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ఇన్ 100. సెండింగ్ ఎండ్ కూడా పెడతాం, బట్ దట్ డిపెండ్స్ నువ్వు దేన్ని అంటే ఎటు నుంచి ఎటు రెగ్యులేషన్ తీసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే అది చెప్పాను కదా, థర్డ్ పాయింట్, ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ కండక్టర్. అది సైజ్ పెద్దది ఇవ్వాలి. ఏమైపోద్దులే ఒకసారి కదా అంటే, ఒక లైనే కాదు కదా మనం వేస్తాం, బోల్డ్ అండ్ లైన్లు వేస్తాము. అలా పెంచుకుంటూ పోతే కాస్ట్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ ఈజ్ మోర్ అండ్ మోర్. సో వాట్ ఆర్ ద కాజెస్? సెకండ్ పాయింట్ ఏంటంటే ఇందులో కాజెస్ ఆఫ్ ఆల్రెడీ చెప్పాను కదా, లో పిఎఫ్. మెయిన్ కాజ్ ఏంటి, ఎక్కువ యూజ్ ఆఫ్ మోర్ ట్రాన్స్ఫార్మర్స్ కావాలి. ఎందుకంటే ఈ రోజుల్లో 765 కిలో వోల్ట్ ట్రాన్స్మిషన్ లైన్ వాడుతున్నారు. ఈ 750 ఇంటికి తేం కదా, దాన్ని 400 kVకి స్టెప్ డౌన్ చేస్తాం. ఇంకోటి 220కి స్టెప్ డౌన్ చేస్తాం. మళ్ళీ 132కి స్టెప్ డౌన్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ కాదు, ఇది ఎక్కడ వేసాం కదా, ఇది ఎక్కడ వేయాలి, ఈ లైన్ ఇది. సో 132 నుంచి 33 kVకి స్టెప్ డౌన్ చేసాం. నెక్స్ట్ 11 kVకి స్టెప్ డౌన్ చేసాం. మళ్ళీ 440 voltకి స్టెప్ డౌన్ చేసాం. సో ఇంత జరిగితే ఇలా ఎందుకు చేస్తున్నాం అంటే, హయ్యర్ వోల్టేజ్, లో కరెంట్, లో లాసెస్. కాబట్టి ట్రాన్స్మిషన్ లైన్లో వాడతాము. ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్, ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్. సో ఎక్కువ ట్రాన్స్ఫార్మర్స్ కావాల్సి వస్తుంది.
వచ్చినప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ వల్ల లో పవర్ ఫ్యాక్టర్ వస్తుంది. ఓకే, అలాగని వాడకుండా ఉండలేము, వాడాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే యూజ్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ టైప్ లోడ్స్. సాధారణంగా మనం అన్ని ఇండక్షన్ మోటార్సే వాడతాం. ఎందుకంటే మనం పొలంలో నీళ్ళు తోడే మోటార్ నుంచి నీకు ఏదైనా లేత్ మిషన్ కానీ లేకపోతే ఏదైనా కటింగ్ మిషన్ కానీ లేకపోతే ఎవ్రీవేర్ మనం వాడే ఫ్యాన్ కానీ ఎవ్రీ లోడ్స్ ఆర్ ఇండక్టివ్ లోడ్ ఆర్ ఇండక్టివ్ మోటార్స్. దీనివల్ల పూర్ ఆర్ లో పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే యూజ్ ఆఫ్ ఆర్క్ ల్యాంప్స్ అంటే మన స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి చూసావా, నైట్ అవ్వగానే అన్నీ వేస్తాం. చిన్నదనుకోకండి, మీ దగ్గర నా దగ్గర ఒకటే కదా ల్యాంప్ ఉందనుకోదు, మొత్తం స్టేట్ అంతా లేకపోతే ఊరంతా లేకపోతే ఒక టౌన్ అంతా క్యాల్కులేట్ చేసుకుంటే ఎన్ని ల్యాంప్స్ ఉంటాయి. ఆర్క్ ల్యాంప్స్ గురించి చదివారు కదా. దీస్ ఆర్ ద మెయిన్ 3 causes ఫర్ గెటింగ్ లో పవర్ ఫ్యాక్టర్. ఓకే, నౌ నెక్స్ట్ ఏంటంటే మెథడ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ పిఎఫ్. ఇందులో ఫస్ట్ది ఏంటంటే యూజ్ ఆఫ్ స్టాటిక్ కెపాసిటర్స్. ఇండక్టివ్ లోడ్ కాబట్టి కెపాసిటర్ వాడతాం. నెక్స్ట్ యూజ్ ఆఫ్ సింక్రోనస్ కాంపన్సేటర్స్. ఆర్ ఫేజ్ మోడిఫైయర్ అంటాం. సింక్రనస్ కాంపన్సేటర్ ఆర్ ఫేజ్ మోడిఫైయర్. సింక్రనస్ కాంపన్సేటర్ అంటే ఏం లేదు, ఆల్టర్నేటర్స్ అమ్మా. ఏసీ ఆల్టర్నేటర్ ఉంది కదా, దాన్నే ఫేజ్ అడ్వాన్స్ చేస్తే సరిపోతుంది. అంటే ఎగ్జైటేషన్ పెంచితే సరిపోతుంది. సింక్రనస్ మోటార్లో కానీ జనరేటర్లో కానీ ఎగ్జైటేషన్ పెంచితే ఆటోమేటిక్గా కెపాసిటివ్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే యూజ్ ఆఫ్ ఫేస్ అడ్వాన్సర్స్. ఇక్కడే యూజ్ ఆఫ్, ఇది ఫేస్ మోడిఫైరు, ఇదేమో ఫేస్ అడ్వాన్సర్స్. ఇదేంటంటే స్పెషల్ మెషిన్ విచ్ మే బీ కనెక్టెడ్ ఇన్ ది రోటార్ సర్క్యూట్. ఎందులో ఇండక్షన్ మోటార్లో మనం కనెక్ట్ చేస్తాం. ఇండక్షన్ మోటార్లోనే ఒక స్పెషల్ ఒక రోటర్లో ఒక మెథడ్ వాడతాం. ఏంటంటే ఇది ఒక స్పెషల్ మెషిన్ వాడతాం. ఆ స్పెషల్ మెషిన్ కోసం మనకి ఇండక్షన్ మోటార్లో చదువుతాం. ఐ మీన్ ఏసీ మెషిన్స్లో మనం మనం కవర్ చేస్తాం. స్పెషల్ మెషిన్ which may be connected in rotor circuit of an induction motor to improve the PF of the latter. ఇక్కడ ఏంటంటే స్పెషల్ మెషిన్ which may be connected in the rotor circuit of an induction motor to improve PF. సో ఎకనామిక్స్ ఆఫ్ ద పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ ఈజీగా ఎలా చేయాలో నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. తర్వాత హైలైట్ ఆఫ్ ది పవర్ జనరేషన్ ప్లాంట్స్ ఇంకో క్లాసులు, మొత్తం ఇంకో 2 classes. తర్వాత ఆ నెక్స్ట్ కొన్ని బిట్స్ ఎలా వస్తాయో చూద్దాం.